ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా రేపైతే ఒక రివెంజ్ మ్యాచ్ జరగబోతుంది. అదే ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇదైతే ముంబై వేదికగా జరగబోతుంది. ఇదైతే ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్లో జరగబోయే టాప్ 5 బ్యాటిల్స్ ఏమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 విషయానికి వస్తే శుభ్మన్ గిల్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 18 బాళ్ళలో పార్టిసిపేట్ చేయగా కేవలం 11 రన్లు మాత్రం కొట్టగలడు. యావరేజ్ చూస్తే 2.8గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 61.1గా ఉంది. అలానే 4 సార్లు అవుట్ అయ్యాడు. ఈ స్టాట్స్ చూస్తే మైండ్ పోతుంది. అసలు శుభ్మన్ గిల్ ఎటువంటి ప్లేయర్ అంటే అతడు ఏ బౌలర్కే కానీ ఇంత వరస్ట్ రికార్డ్స్ అయితే చూపించలేదు. కానీ హార్దిక్ పాండ్యా ఫుల్ టైం బౌలర్ కూడా కాదు. ఆఫ్ కోర్స్ ముందు ఒకప్పుడు ఫుల్ టైం బౌలర్, కానీ ఈ మధ్యన అతడు తన 4 ఓవర్స్ కోట అయితే కంప్లీట్ చేయలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ హిస్ ఫిట్నెస్. కానీ అతడు ఇటువంటి స్టాట్స్ మెయింటైన్ చేస్తున్నాడు అగైన్స్ శుభ్మన్ గిల్ అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. శుభ్మన్ గిల్ అయితే వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ బ్యాటర్. అతడైతే చాలా బాగా ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా అయితే అందరూ విరాట్ కోహ్లీ తర్వాత శుభ్మన్ గిల్ అంటున్నారు. అంటే అతని లెవెల్ ఎంతవరకు రీచ్ అయిందో మనము ఆ ఒక్క వర్డ్తో మనం తెలుసుకోవచ్చు. అంటే శుభ్మన్ గిల్ని విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారంటే అతని లెవెల్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక హార్దిక్ పాండ్యా అయితే అతడు యాజ్ ఎ బౌలర్గా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా ఏళ్ళ నుంచి ఇంప్రూవ్డ్ బౌలరే, కానీ ఈ మధ్యనైతే ఇంకొంచెం మంచిగా ఎఫర్ట్స్ ఇస్తున్నాడు యాజ్ ఎ కెప్టెన్గా. ఒక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. ఇదైతే వీళ్ళిద్దరు ప్లేయర్లు చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్ అయితే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో ఆల్మోస్ట్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ అయితే అతడు పర్పుల్ క్యాప్ హోల్డర్. ఇక వీళ్ళిద్దరు మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే 38 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 48 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 24 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 126.3 ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు ప్రసిద్ధ్ కృష్ణ సూర్యకుమార్ యాదవ్ని అయితే సైలెంట్గానే పెట్టాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 126 స్ట్రైక్ రేట్ అంటే ప్రసిద్ధ్ కృష్ణ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తెరాల్సింది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ వన్ ఆఫ్ ద గ్రేట్స్ అయిన బుమ్రాని కూడా అతడు ఈజీగా కొట్టగలడని బుమ్రాని నెట్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్పాడంట. అటువంటి ప్లేయరు మన ప్రసిద్ధ్ కృష్ణకు, అది కూడా అతనికి ఇంటర్నేషనల్లీ పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ప్లేయర్కు ఇంత ఘోరమైన స్టార్ట్స్ ఉన్నాయంటే ప్రసిద్ధ్ కృష్ణకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే తిలక్ వర్మ వర్సెస్ రషీద్ ఖాన్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే 22 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 23 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 11.5 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 104.5 ఉంది. అలానే 2 సార్లు అవుట్ చేశాడు. తిలక్ వర్మ దగ్గర ఆ రివర్స్ వ్యూ ప్రాపర్గా ఉంటుంది. అలానే లెఫ్ట్ హ్యాండర్లు ఆ లెగ్ స్పిన్నర్లని, ఆ గుగ్లీను లెగ్ స్పిన్ని, అలానే లెంత్ను కూడా బాగా రీడ్ చేయగలరు అని చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ చెప్పారు. అలానే మీరు రీసెంట్ మ్యాచెస్లో చూసుకున్నా కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు, ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారో లెగ్ స్పిన్నర్ని తాకుండా ఉంచడానికి చాలా వరకు ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి రికార్డ్స్ ఉన్న తిలక్ వర్మ అయితే రషీద్ ఖాన్ చేతిలో ఏకంగా 2 సార్లు అవుట్ అయ్యాడు. అలానే 104 మాత్రమే స్ట్రైక్ రేట్ ఉంది. యావరేజ్ చేసిన 11 ఉంది. రషీద్ ఖాన్కి అయితే వరల్డ్ క్లాస్ బౌలర్ అనే బిరుదు ఎందుకు ఇచ్చారనే దానికి సాధగతం చేస్తున్నాడు ఈ యొక్క స్టాట్స్. బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే రోహిత్ శర్మ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీరిద్దరి మధ్య స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 89 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 82 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 82గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 139 ఉంది. అలానే ఒకసారి అవుట్ చేశాడు. రోహిత్ శర్మ అని మొహమ్మద్ సిరాజ్ ఇంతవరకు తన హోల్ కెరియర్లో ఎప్పుడూ కానీ అవుట్ చేయలేదు. కానీ ఈ సీజన్ ఎప్పుడైతే గుజరాత్ టైటన్స్ వైపు ఆడుతున్నాడో అప్పుడైతే రోహిత్ శర్మని అవుట్ చేశాడు. ఈవెన్ రోహిత్ శర్మ ఫామ్ చూసుకున్నా కూడా మీరు గత 3 మ్యాచ్ల నుంచి చూసినట్లయితే సిఎస్కే పైన 70+ కొట్టాడు. ఆ తర్వాత రాజస్థాన్ పైన కూడా అద్భుతమైన నాక్ ఆడాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ పైన కూడా మధ్యలో చాలా అద్భుతమైన నాక్ ఆడాడు. మెయిన్లీ రాజస్థాన్ పైన ఆడిన నాకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అతని న్యాచురల్ ఇన్స్టింక్ట్ అయిన సిక్సర్లు కొట్టకుండా అతని న్యాచురల్ ఇన్స్టింక్ట్ని ఆపుకొని 4లతో అడ్జస్ట్ చేస్తూ సింగిల్లో డోసు తీసుకుంటూ 15 కంప్లీట్ చేశాడంటే రోహిత్ శర్మ అడ్జస్టింగ్ కెపబిలిటీస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే సాయి సుదర్శన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్. వీరిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే 28 బాల్లలో 31 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 31 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 110గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ అయితే ఇప్పుడు పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులో టాప్ 2లో ఉన్నాడు. అతడు ఒకే ఒక రన్నుతో 2లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో డెఫినెట్లీ ఆ 1కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రెంట్ బోల్ట్ విషయానికి వస్తే అతడు అవుట్ స్వింగ్ ఎలా చేస్తాడో మనం కల్లారా చూస్తున్నాం. పవర్ ప్లే ఎటువంటి బౌలింగ్ వేస్తాడో అని. కాబట్టి ఈ మ్యాచ్లో అయితే ఇనిషియల్లీ అయితే ఏమన్నా అవుట్ చేయకపోవచ్చేమో. ఆ తర్వాత సెటిల్ డౌన్ అయిన తర్వాత మిడిల్ ఓవర్స్లో ఏమన్నా స్ట్రగుల్ చేసి సాయి సుదర్శన్ని అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళిద్దరు తలబన్న ఫస్ట్ మ్యాచ్లో కూడా సాయి సుదర్శన్ని మిడిల్ ఓవర్స్లో వచ్చి ట్రెంట్ బోల్ట్ అవుట్ చేశాడు. కాబట్టి
ఈ మ్యాచ్లో కూడా అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే సాయి సుదర్శన్ న్యూ బాల్ని వదిలేస్తాడు, రెస్పెక్ట్ ఇస్తాడు ఆ స్వింగ్కు. ఆ తర్వాత అయితే అతడు ఓల్డ్ అయ్యే కొద్దీ బాల్ని హిట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి సాయి సుదర్శన్ న్యూ బాల్తో అవుట్ కాడని నాకైతే నమ్మకం ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.